వార్తలు రాసినందుకు సాక్షిపై చంద్రబాబు సర్కార్ జులుం ప్రదర్శిస్తోంది. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డికి వరుసగా నోటీసులు ఇస్తోంది. గత 4 రోజుల్లో 3 సార్లు నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. ఒకే కేసులో వరుసగా నోటీసులు ఇచ్చి బెదిరించేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి 3 రోజుల నుంచి వరుసగా వస్తున్నారు పోలీసులు. నోటీసులకు సమాధానం ఇచ్చినా పదే నోటీసులు ఇస్తున్నారు ఏపీ పోలీసులు. సాక్షి మీడియాపై కూటమి కుట్రలకు వ్యతిరేకంగా హైదరాబాద్లో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు జర్నలిస్టులు. ఈ నిరసనలో సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి, సాక్షి మీడియా జర్నలిస్టులు, ఇతర మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. గత 16 నెలలుగా సాక్షి మీడియా హౌస్ పైన కూటమి ప్రభుత్వం ఒక అరాచక పాలన సాగిస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛ అన్న, మీడియా స్వేచ్ఛ అన్న, పత్రికా స్వేచ్ఛ అన్న ఏమాత్రం గౌరవం కానీ, మినిమం ప్రజాస్వామ్యంలో మీడియాను గౌరవించే పద్ధతి లేకుండా పూర్తిగా దమనకాండను కొనసాగిస్తుంది. సాక్షి ఆఫీసులో పోలీసులు వచ్చి ఒక కేసుకు సంబంధించి గత 5 రోజుల్లో 4 రోజుల పాటు ఇక్కడే ఉండడం బహుశా ప్రజాస్వామ్య దేశాలలో ఎక్కడ మనం చూసుండం. దీన్ని సాక్షి తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. జర్నలిస్టుల మనోధైర్యాన్ని, మొరేల్ను దెబ్బతీసి సాక్షి గొంతుని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు.